హలో ఎవ్రీవన్, ఈరోజు మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ కర్ణాటక రాష్ట్రం కునిగల్లోని బిదనగిరి అనే గ్రామంలో ఉంది. ఇది బెంగళూరు నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహం హైట్ వచ్చి 161 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని డాక్టర్ శ్రీ ధనంజయ గురూజీ నేతృత్వంలో ప్రారంభించారు. 50 మంది శిల్పులు 8 సంవత్సరాలు కష్టపడి ఈ పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించారు. రాముడు రావణునితో యుద్ధం చేసేటప్పుడు రావణుడు పాతాళానికి చెందిన రాజు అహిరావణుని సహాయం కోరతాడు. అప్పుడు అహిరావణుడు విభీషణుని వేషంలో వచ్చి రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకొని వెళ్తాడు. అహిరావణుని చంపాలంటే 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాల్సి ఉంటుందని గ్రహించిన హనుమంతుడు పంచముఖ అవతారాన్ని తీసుకుంటాడు. ఈ పంచముఖ విగ్రహంలో 5 ముఖాలు ఉంటాయి. హనుమంతుడు, నరసింహస్వామి, గరుడు, వరాహస్వామి, హయగ్రీవుడు. హనుమంతుడు తూర్పు దిశలో, నరసింహముఖం దక్షిణం వైపు, గరుడు పశ్చిమ దిశలో, వరాహస్వామి ఉత్తరం వైపు, హయగ్రీవుడు ఆకాశం వైపు ఉన్న 5 దీపాలను ఆర్పి అహిరావణుని సంహరించి రామలక్ష్మణులు కాపాడతాడు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దక్షిణ దిశలో నిర్మించబడి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని దక్షిణం వైపు తీసుకొని వెళ్లడం వల్ల ఈ విగ్రహాన్ని దక్షిణ దిశలో నిర్మించారు. అంతేకాదు తూర్పున శనేశ్వర ఆలయం, పశ్చిమాన బసవన్న ఆలయం ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం అని కూడా అంటారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి స్టోరీ అండ్ ఈ టెంపుల్ హిస్టరీ మనకి ఇలా బోర్డ్స్ మీద రాసి ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకునే ముందు మనం శనేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే శనేశ్వర ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయంలో నవధాన్యాలను దేవునికి సమర్పించుకుంటే చాలా మంచిది. అవన్నీ ఇక్కడ ఆలయం బయటే మనకు దొరుకుతాయి. ఇక్కడ ఇచ్చిన ఈ నల్లటి వస్త్రాన్ని ఇలా హారతిలో వేసేయాలి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. నవధాన్యాలను దేవునికి సమర్పించిన తర్వాత పంచలోహాలతో చేసిన నవగ్రహాలకు నూనెతో మనతోనే అభిషేకం చేయిస్తారు. శనేశ్వర ఆలయాల్లో దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చేయాలి. శనేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కాబట్టి 5 దీపాలను వెలిగిస్తారు. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. ఒక పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటారు.
ఇక్కడ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం మరొకటి ఉంది, అదే బసవన్న ఆలయము. ఇక్కడ ఉన్న విగ్రహం స్వయంగా వెలిసినది. ముందు నుంచి చూస్తే లింగాకారము గణేశాకారంలో కనిపిస్తుంది, పక్కన నుంచి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. మన కోరికలను స్వామివారి చెవిలో చెప్తే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ 3 ఆలయాలు ఉండటం వలన ఇక్కడున్న ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన